వెల్కమ్ టు వి పాట్ ఫుడ్స్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక మంచి కాంబినేషన్ కర్రీ తెచ్చేసాను. అదేంటో తెలుసా? పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర. రొయ్యలు విడిగా వండుకోవడం, కోడిగుడ్డు విడిగా వండుకోవడం ఇది రొటీన్. సో ఇలా కాంబినేషన్ ట్రై చేద్దాం ఈసారి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేశాను, చూసేయండి. ఇంకా ప్రొసీజర్ మొదలెట్టేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg పచ్చి రొయ్యలను వేసి 5 minutes ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బిర్యానీ దినుసులు అన్నింటినీ వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఆనియన్ ముక్కలను వేసి వేయించి ఇందులోనే 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలను కూడా వేసి మగ్గించండి. టొమాటో ముక్కలు మగ్గిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి మగ్గించండి. ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మూతపెట్టి మగ్గించండి. నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మగ్గిస్తూ ఉంటేనే కర్రీకి రుచి అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని, ఎగ్స్ను కూడా యాడ్ చేసుకొని దీంతో పాటుగా 250 ml వాటర్ను కూడా యాడ్ చేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసి ఒక 4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తే వేడి వేడి రొయ్యల కోడిగుడ్డు కూర రెడీ. ఈ కూర వైట్ రైస్ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి సూపర్ డూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.